ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జనరల్ జీసస్. ప్రియులారా, ఈ రోజు వాక్య ధ్యానంలో మనము రీసెంట్ గా క్రిస్టియానిటీలో అత్యంత చర్చకు ప్రాధాన్యతకు గురైన అంశము, దాని గురించి మనము చర్చించబోతున్నాం. అదే ఆదాము రక్తము యేసులో ఉందా, లేకపోతే మరియా అమ్మ రక్తము యేసులో ఉందా అన్న విషయాన్ని మనం కూలంకషంగా ధ్యానించే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్ అని కామెంట్ చేయండి, అలాగే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రియులారా, మరి ఆదాము రక్తము కానీ మరియమ్మ రక్తము కానీ యేసుక్రీస్తు ప్రభువులో ఉందా అన్న విషయాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే, ఇప్పుడు మనం ఉన్నాం, మనలో రక్తం ఉంటుంది. ఆ రక్తము ఎవరి నుండి మనకి సంతృప్తి ఇచ్చిందంటే మన తల్లిదండ్రుల నుండి అది సంతృప్తిస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రుల కలయికే తర్వాత మన పుట్టుకకు కారణమైంది. కాబట్టి మనలో మన తండ్రి రక్తము అలాగే తల్లి రక్తము కూడా మరి క్లిస్టల్ క్లియర్గా ఉంటుంది, అందులో ఏ అనుమానం లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆ రకంగా పుట్టినవాడు కాదు, స్త్రీ పురుషుల కలయిక వలన పుట్టినవాడు అసలే కాదు. కాబట్టి పురుషుని రక్తము ఉండటానికి అసలు అవకాశమే లేదు. అయితే మరియా రక్తము యేసులో కనుక ఉన్నట్లయితే, ఒకవేళ మరియా రక్తము కనుక యేసులో ఉన్నట్లయితే ఆదాము రక్తము కూడా యేసులో ఉన్నట్లే. ఎందుకంటే ఆదాము నుండి ఆ రక్తము ట్రాన్స్ఫర్ అవుతూ అనేక జనరేషన్స్ దాటుకుని ప్రజలందరిలో కూడా ఆ రక్తం ఉంది కదా, అదే రక్తము మరియలో కూడా ఉంటుంది. కాబట్టి మరియ రక్తము యేసులో ఉంటే కనుక మరియ రక్తము అలాగే ఆదాము రక్తము కూడా యేసులో ఉన్నట్లే. అయితే కనుక ఉందా లేదా అని కనుక మనము ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, క్లియర్గా మనకు అర్థమవుతుంది, మరియ రక్తము కానీ యోసేపు రక్తము కానీ ఆదాము రక్తము కానీ ఖచ్చితముగా యేసులో లేదు. ఒకవేళ వారెవరి రక్తమైనా యేసులో ఉన్నట్లయితే యేసుకే ఒక రక్షకుడు కావాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు పవిత్ర రక్తాన్ని, పరిశుద్ధ రక్తాన్ని చిందించి మన పాపమును తొలగించడానికి ఆయన వచ్చాడు. మరి ఆయనలో ఈ పాపుల యొక్క రక్తము ఉన్నట్లయితే ఖచ్చితముగా అది బలికి ఉపయోగపడే రక్తము కాదు. అప్పుడు ఆయన కూడా పాపి అవుతాడు, ఆయనకే ఒక రక్తము అవసరమై ఉండాలి. ఇంకా చెప్పాలంటే అసలు ఆ రక్తము ఉండేటటువంటి కాన్సెప్టే అయితే ఆయన మరియ గర్భాన, ఇంకా చెప్పాలంటే కన్య గర్భాన జన్మించవలసిన అవసరత లేదు. అయితే ప్రవచనము చెప్పింది కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని యెషయా 7:14 ఆ ప్రవచన నెరవేర్పుగానే యేసయ్య కన్య గర్భాన పుట్టాడు. మరి మరియమ్మ రక్తము కానీ ఆదాము రక్తము కానీ ఉండేటట్లయితే కనుక మరి కన్య గర్భాన పుట్టాల్సిన అవసరము లేదు. ఇంకొంతమంది అడుగుతారు, మరి తల్లి రక్తమైనా ఉండాలి కదండి, తండ్రి రక్తమైనా ఉండాలి కదండి, మరి ఎవరి రక్తము లేకుండా అసలు మనిషి ఎట్లా పుడతాడండి, ఇది జోక్ కాకపోతే అని కొంతమంది అడుగుతారు. అయితే ఆదాములో ఎవరి రక్తం ఉంది? ఇప్పుడు ఆదామును దేవుడు చేశాడు కదా, ఆదాముకు రక్తమాంసాలు ఉన్నాయి కదా, మరి ఆదాములో తల్లి రక్తము కానీ తండ్రి రక్తము కానీ ఉందా? ఖచ్చితముగా లేదు. మొదటి ఆదాములో ఎలాగైతే తల్లి రక్తము తండ్రి రక్తము లేదో, కడపటి ఆదాములో కూడా తల్లి రక్తము తండ్రి రక్తము లేనే లేదు. కొన్ని వివరాలు మన వాక్యంలో నుండి మనం ధ్యానించే ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28వ వచనము చదువుతా ఉన్నాను. అపోస్తుల కార్యములు 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, ఏమని చెబుతా ఉన్నాడండి? దేవుడు తన స్వరక్తమిచ్చి, ఎవరి రక్తం అంటది? తన సొంత రక్తము, స్వరక్తము అని దేవుడు ఇచ్చిన రక్తం అని క్లియర్గా ఇక్కడ లేఖన భాగము తెలియజేస్తుంది. ఇంకొక మాటను కనుక మనం చూసినట్లయితే ప్రియులారా, యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనము చదువుతా ఉన్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 51వ వచనము. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుతా ఉన్నాను. ఇక్కడ 58లో మళ్ళా చెప్తా ఉన్నాడు, ఇది పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. ప్రియులారా, తన శరీరమును గురించి తన రక్తమును గురించి యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇక్కడ మాట్లాడుతూ చెబుతా ఉన్నాడు,
ఇది పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. తన శరీరము గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడి నుండి దిగి వచ్చిందంట? మనుష్యుని గర్భములో అది చేయబడింది కాదు, కానీ పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం అని ఆయన చెప్తా ఉన్నాడు. అయితే పిల్లారా, ప్రతి ఆదివారం మీరు అందరూ కూడా మీ సంఘాలలో ప్రభువు బల్ల తీసుకుంటూ ఉంటారు. అక్కడ ఈ వాక్యాలన్నీ కూడా చదివి వినిపిస్తారు ప్రభువు బల్ల సమయంలో. ఇది నా రక్తము వలనైన కొత్త నిబంధన. క్లియర్గా యేసుక్రీస్తు ప్రభులు వారు చెబుతా ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చిందంట? తన శరీరము జీవాహారమును నేనే, పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము అని క్లియర్గా ఆయన చెబుతా ఉన్న విషయాలు ఇక్కడ మనకి కనిపిస్తా ఉన్నాయి. ఇంకొక మాట నేను మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక 3:16. నిరాక్షేపముగా దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడాయను. ఎట్లా వచ్చాడంటే ఆయన సశరీరుడుగా. ప్రియులారా, ఆదాము రక్తము గాని, యోసేపు రక్తము గాని, మరియా రక్తము కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిలో లేదు, లేనే లేదు. గర్భము ధరించినది మరియా పరిశుద్ధాత్మ వలన అని క్లియర్గా లేఖనము తెలియజేస్తోంది. యోహాను సువార్త 1వ అధ్యాయం కనుక మనం చూసినట్లయితే, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని రాయబడి ఉంది. 14వ వచనములో రాశారు, ఆ వాక్యమే శరీరధారి అయి వచ్చెను అని క్లియర్గా వ్రాయబడి ఉంది. అది యేసుక్రీస్తు ప్రభుల వారి శరీరం, అదేమిటట? వాక్యమట. ఆ వాక్యమే శరీరధారి అయి వచ్చిందంట. యోహాను 1:14 క్లియర్గా చెప్పారు. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఏముందో తెలుసా? నేను మీకు చదివి వినిపిస్తాను, గమనించండి. యోహాను 1:14 ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యన నివసించనుంది కదా. ఇంగ్లీష్లో అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, అండ్ ది వర్డ్ వాజ్ మేడ్ ఫ్లెష్ అని రాయబడి ఉంది. అంటే ఫ్లెష్గా, శరీరముగా ఆ వాక్యమే చేయబడింది అని క్లియర్గా వ్రాసి ఉన్న విషయం ఇక్కడ మనకి క్లియర్గా గమనిస్తుంది. కాబట్టి పిల్లలు, ఇది నా రక్తము వలనైన కొత్త నిబంధన. ఆయన సశరీరుడుగా వచ్చెను, ఆయన జీవాహారమును నేనే, ఇది పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారం అని తను తాను ప్రకటించుకున్నాడు. ఒకవేళ కన్య మరియ రక్తము కానీ, ఆదాము రక్తము కానీ యేసులో ఉన్నట్లయితే ఆయనే పాపి అవుతారు. ఆయనకే ఒక రక్షకుడు కావాలి. ఆయన కన్య గర్భమున జన్మించవలసిన అవసరత లేదు. కానీ ఎవరి రక్తము, ఈ భూజనుల యొక్క ఎవరి రక్తము కూడా యేసులో లేదు. ఇది క్రిస్టల్ క్లియర్. మరి ఈ వీడియో మీకు నచ్చిందని నేను నమ్ముతాను. లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు సూచనలు కామెంట్స్ రూపంలో చెప్పే ప్రయత్నం చేయండి. మానక ఈ పరిచర్య కోసం ప్రార్థించండి. యేసయ్య మన దేశమును దీవించును గాక. ఆమేన్.